సార్. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఈరోజు కోటోరట్ల మండలంలో ఒక హాస్టల్, అది హాస్టల్ కూడా కాదు, ఇట్స్ అన్ అన్ఆథరైజ్డ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో జరిగిన ఒక సంఘటనలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి మొన్న రాత్రి ఎవరో తెచ్చి ఇచ్చిన చికెన్ బిర్యానీ మరియు సమోసా ఇది రెండు తినేసి సుమారు ఒక 93 మంది పిల్లలు కొంచెం ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యారు. దాంట్లో దౌర్భాగ్యం 3 పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. బట్ వెంటనే మేము వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్కి అప్పచెప్పకుండా అనకాపల్లి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కో లేకపోతే మా ఐటీడీ అండ్ ఏఎస్ఆర్ జిల్లా యంత్రాంగంకో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇంటికి పంపడం జరిగింది. కానీ మా దృష్టికి వచ్చిన వెంటనే పిల్లలందరినీ కూడా ఒక కాల్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అమ్మ నాన్నకి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించి ప్రస్తుతం సుమారు 78 మంది పిల్లల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేసాము. దాంట్లో 14 కేజీహెచ్ ట్రైబల్ సెల్ అక్కడ ఉన్నారు, మంచి వైద్యం కూడా పొందుతున్నారు. అది మాత్రం కాకుండా ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు. మాకున్న ఆర్జేపాలెం పిహెచ్సి, తాజంగి, నంబసింగి మరియు డౌనూరు పిహెచ్సిలో 8 ఇంకొక 11 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా మేము వీ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, సో వీఆర్ ఆల్సో షిఫ్టింగ్ దెమ్ టు హైయర్ మెడికల్ సెంటర్స్. అది ట్రైబల్ సెల్ కేజీహెచ్ కావచ్చు, లేకపోతే ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం కావచ్చు. బట్ సిన్స్ ది రెస్పాన్స్ వాస్ లిటిల్ క్విక్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా డైరెక్ట్గా 10 లక్షల రూపాయలని ఎక్స్ గ్రేషియా కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అది మాత్రం కాకుండా మనకు ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ఏ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో ఉంచకుండా వాళ్ళు స్టేబుల్గా ఉన్నా కూడా ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పసెస్ వీఆర్ షిఫ్టింగ్ దెమ్ టు ఆల్ ది హాస్పిటల్స్ దట్ ఆర్ నియర్ బై. సో దగ్గర ఉన్న ఆసుపత్రి మరియు ఇతర వైద్యశాలలకు మేము పంపిస్తున్నాము. సో సూన్ ది కిడ్స్ విల్ గెట్ రికవర్డ్ అండ్ దే విల్ బి సెంట్ బ్యాక్ హోమ్. ఇక్కడ ఇల్లీగల్ ప్లేసెస్లో ఉన్న పిల్లల్ని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా దగ్గర ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ ఐటీడీఏలో 117 ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, 676 ప్రైమరీ స్కూల్స్ విచ్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఐటీడీఏ. So we are also shifting all the kids back to our own ITDA and kids will be given TC from here and they will be admitted in my agency. What is about my agency seat chesarandi? Yeah, the district administration of Anakapalli under the instructions from the Honorable Chief Minister's office and also from the government, they have already seized the illegal institute. No kid is currently there. They have also taken the people who are involved in this kind of activities under custody, and it is the police administration is taking its own due course. Thank you very much. Thank you so much.